శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 13వ భాగం. రహస్యం. రహస్యం అనగా మనం కొన్ని నిజాల్ని, నమ్మకాల్ని, అబద్ధాలని, అనుమానాల్ని మన మనసులోనే దాచుకుంటాం. అలా మనకి మాత్రమే తెలిసిన విషయాల్ని రహస్యం అంటాం. మనకి మాత్రమే తెలిసిన ఓ రహస్యం మరో మనిషికి తెలిసిన వెంటనే రహస్యానికి ఉండే మర్యాద పోతుంది, రహస్యం విలువ పడిపోతుంది. అంచేత ఎవరి రహస్యాల్ని వారే కాపాడుకోవాలి. ఏ విషయాన్ని రహస్యంగా ఉంచాలి, ఏ విషయాల్ని బహిరంగపరచాలి అనే విచక్షణ చాలా అవసరం. ఇంటి గుట్టు లంకకి చేటని మనకు సామెత ఉంది. రావణుణ్ణి ఎక్కడ కొడితే మరణిస్తాడో అతని సోదరుడు విభీషణుడికి తెలుసు. ఆ రహస్యాన్ని విభీషణుడు శ్రీరాముడికి చెప్పేశాడు. దాంతో శ్రీరాముడు రావణుణ్ణి చంపేశాడు. మరదే ఇంటి గుట్టు లంకకి చేటంటే. దీన్ని బట్టి వ్యక్తిగత రహస్యాలే కాకుండా కొన్ని కుటుంబ రహస్యాలు కూడా ఉంటాయన్నమాట. పూర్వం రాజులు రాజ్యాలేలే రోజుల్లో రాజకుటుంబీకులు నివసించే కోటకి రహస్య సొరంగ మార్గాలుండేవి. శత్రురాజులు దండెత్తొచ్చి దుర్భేద్యమైన కోటను ముట్టడించినప్పుడు రాజవంశీకులు శత్రుసేనల చేతిలో చిక్కి మరణించకుండా ప్రాణాలతో బయటపడడానికి ఓ ఏర్పాటు ఉండేది. మరి ఆ రహస్య మార్గాలు ఇతరులకి, ముఖ్యంగా శత్రువులకి తెలియకుండా ఉండేందుకు వాటిని నిర్మించిన కార్మికుల్ని చంపేసేవారట. ఇప్పుడున్న మన రాజ్యాంగం ప్రకారం కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేత పదవీ ప్రమాణంతో పాటు రహస్యాల్ని కాపాడతానని కూడా ప్రమాణం చేయిస్తారు. మరంచేత ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఏ దేశానికైనా, ఏ ఇంటికైనా, ఏ మనిషికైనా కొన్ని రహస్యాలు ఉంటాయన్నమాట. సదరు రహస్యాల్ని రహస్యాలుగా కాపాడుకోలేకపోతే, అవి బహిరంగ రహస్యాలుగా మారిపోతే జరగరాని ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి. ఈ బహిరంగ రహస్యం అనే మాటకి మరో కోణం కూడా ఉంది. ఉదాహరణకి, మన అబ్బాయో అమ్మాయో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నారనుకోండి. ఆ రహస్యం ఇంట్లో తల్లిదండ్రులకి మాత్రమే రహస్యం, ఊళ్ళో వాళ్ళందరికీ బహిరంగ రహస్యమే. ఊరంతా తెలిసాక కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఈ రహస్యం. శితంబర రహస్యమని, అతి రహస్యం బట్టబయలని కూడా అంటూ ఉంటాం. ఎవరికీ తెలియకుండా నల్లడబ్బు రహస్యంగా మనం పడుకునే మంచానికి రహస్యాలు చేయించి అందులో దాచామనుకోండి. భార్యాబిడ్డలకు కూడా చెప్పం, కానీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి వెతికి పట్టుకుని ఫలానా వాడు ఫలానా సొమ్ము ఫలానా చోట దాచాడు అని పేపర్ వాళ్ళకి, న్యూస్ ఛానల్ వాళ్ళకి చెబుతారు. మరి అదే అతి రహస్యం బట్టబయలవడం అంటే. భార్యాభర్తల మధ్య దాపరికాలు, రహస్యాలు ఉండకూడదని మన ఆకాంక్ష. కానీ భార్యాభర్తల మధ్య కూడా రహస్యాలు ఉంటాయి. కాకపోతే ఆ రహస్యాలు దురుద్దేశపూర్వితమైనవి కాకపోవచ్చు. ఉదాహరణకి, ఓ అందమైన అన్యోన్యమైన భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళు అయింది. 2 పిల్లలు కూడాను. వాళ్ళ మధ్య ఎలాంటి కీచులాటలు లేవు. సజావుగా సాగిపోతున్న వారి సంసారంలో ఓనాడు భర్త ఆఫీసు నుండి రాగానే భార్య ముసిముసి నవ్వులతో టీ ఇచ్చింది. టీ తీసుకుంటూనే భర్త, ఏమిటి మంచి హుషారుగా ఉన్నావు అని అడిగాడు. ఉత్సాహంగా భార్య, మా నాన్న వచ్చాడండి, మీరు వచ్చేదాకా ఉండకుండా ఏదో అర్జెంటు పని ఉంది, ఇంకో రోజు వస్తాలే అంటూ వెళ్ళిపోయాడు అని చెబుతూనే మెడలో గొలుసు సవరించుకుంది. అది భర్త చూడాలని, అతను అడగాలనే ఆమె తాపత్రయం. అతను చూడనే చూశాడు, అడగనే అడిగాడు. మెడలో గొలుసేంటి, కొత్తదానిలో మెడిసిపోతోంది అన్నాడు. సంతోషంగా ఆమె, కొత్తదేనండి, మా నాన్న చేయించి తీసుకొచ్చాడు అని.
ఆశ్చర్యంగా చూస్తూ అతను, అదేమిటే పెళ్ళినాడే పెట్టాడుగా, 10 ఏళ్ల నుంచి మెడలోనే ఉందిగా, ఇప్పుడేమిటి కొత్తగా అంటుండగానే భార్య పక్కున నవ్వుతూ, 10 ఏళ్ల నుంచి నా మెడలో ఉన్న నగలన్నీ కవరింగ్ నగలండి. మా నాన్న మన పెళ్ళికి 10 కాసులు బంగారం పెడతానని చెప్పాడు కదా. అప్పట్లో డబ్బు సర్దుబాటు కాక నగలు చేయించలేకపోయాడు. నగలు పెట్టకపోతే మీరు పీటల మీద పెళ్ళి ఆపేస్తారేమో అన్న భయంతో గిల్టు నగలు పెట్టి మేనేజ్ చేశాడు. 10 ఏళ్ళైనా మీరు కనిపెట్టలేకపోయారు. దాంతో మా నాన్నకి సిగ్గేసింది. మా అల్లుడు అమాయకుడు, మంచాడు, అలాంటాన్ని మోసం చేయడం మహాపాపం అని ఇహ మొహం చెలక్క ఎలాగో కాలు చెయ్యి కూడ తీసుకుని ఇప్పటికీ బంగారపు నగలు చేయించి ఇచ్చాడు అంటూ 10 ఏళ్ల నుంచి రహస్యంగా ఉంచిన నిజాన్ని బయటపెట్టింది. ఎందుకంటే 10 కాసుల బంగారం వచ్చిందన్న సంతోషం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పుట్టింటి వారి మీద మమకారం, నిజాయితీ గల తండ్రి మీద అపేక్ష, జరిగింది చెబితే భర్త మెచ్చుకుంటాడన్న నమ్మకం, అన్నింటికీ మించి ఆమె మంచి మనసు. ఆమె లౌక్యం తెలిసిన ఆడదైతే నిజం చెప్పేది కాదు. 10 ఏళ్ళు అయింది కదా అని మా నాన్న నగలకి మెరుగు పెట్టించాడండి అని వచ్చిన అబద్ధం చెప్పేది. భర్త నమ్మేవాడు. కానీ అలా జరగలేదు. మనందరికీ అర్థమైన ఆ అమ్మాయి మంచి మనసు ఆమె భర్తకి అర్థం కాదు. అతను ఆలోచించే కోణం వేరు. ఎందుకంటే అతను బాధితుడు, మోసపోయినవాడు. 10 ఏళ్ల నుంచి కవరింగ్ నగలతో కంటి ముందు తిరుగుతున్న భార్య మెడలో నగలు డూప్లికేట్ అని కనిపెట్టలేని వాజమ్మ. ఆ ఓటమిని, ఆ గిల్టీ కాన్షియస్ని అతనే కాదు, ఏ మగాడు, ఏ మగుడు భరించలేడు. ఆ అవమానం అనుభవించేవాడికే తెలుస్తుంది. దాంతో అతనికి ప్రతి రాత్రి శివరాత్రి అయింది. తన భార్య ఓ రహస్యాన్ని 10 ఏళ్ల పాటు తనకి తెలియకుండా దాచిందన్న బాధ, ఇంకా తనకి తెలియకుండా దాచిన రహస్యాలు ఆమె జీవితంలో ఎన్ని ఉన్నాయో అన్న అనుమానం. దాంతో అప్పటినుంచి ఆమె ఏం మాట్లాడినా అది నిజమా, అబద్ధమా, నమ్మాలా వద్దా అన్న సందేహం. దాంతో ముభావంగా మారిపోయాడు. అరమరికలు లేని వారి అన్యోన్య దాంపత్యంలో అగాధం ఏర్పడింది. ఆ అగాధానికి కారణం ఏమిటి? ఆ అగాధం సృష్టించిందెవరు? ఓ నిజం, ఓ అబద్ధం, ఓ నమ్మకం, ఓ అనుమానం, ఓ రహస్యం. ఇవన్నీ కలిసి వారి కాపురంలో అగాధాన్ని సృష్టించాయి. అవునా? స్వస్తి.